దేవుడు అల్టిమేట్గా మనల్ని ఎట్లా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఏదో ఒకటి సాగు తప్పి కన్ను లొట్టపోయి వచ్చేవో టైపు కాదు. తండ్రిలో ఎలాంటి పర్ఫెక్షన్ ఉందో మనం కూడా అలాంటి పర్ఫెక్ట్ వాళ్ళు అవ్వాలి. ఆ ఏరియాలో యేసు ప్రభు మనతో వర్క్ చేస్తున్నాడు. స్వస్థత ఇస్తాడా? ఇస్తాడు. అవసరతలు తీరుస్తాడు. ప్రాబ్లంలోంచి తప్పిస్తాడు. అంతవరకే యేసు ప్రభు కాదు. అవి లీస్ట్ థింగ్స్ వేసి మనకు చేసేది. యేసు ప్రభు ఏం చేస్తుండో తెలుసా? పరిశుద్ధులుగా, నిందారహితులుగా, తండ్రి వల్లే సంపూర్ణులుగా, పర్ఫెక్ట్గా మనల్ని చేయడానికి మనతో వర్క్ చేస్తున్నాడు. సో కొంతవరకు మాత్రమే ప్రభువుకి పార్షియల్గా మనల్ని మనం అప్పగించుకుని, బయట వరకు మాత్రమే మనం కడుక్కుని, లోపల మన హృదయాన్ని శుద్ధి చేయడానికి మనం ఇవ్వకపోతే, కొన్ని విషయాల్లో మనం సరెండర్ అవ్వకుండా ఇంకా ఉంటే, అప్పుడు మనం కేవలం శాస్త్రులు, పరిసయ్యులుగా బాహ్య నీతిని మాత్రమే చూపిస్తాం. ఆ బాహ్య నీతి ఉంటే ఏమవుతుందంటే, నీతి నిమిత్తం మనకు శ్రమలు రావు. అది ష్యూర్ టెస్ట్. మ్యాగ్నెట్ అవునా కాదా అంటే, 2 మ్యాగ్నెట్స్ని తీసుకుంటే ఆకర్షణ వస్తే మ్యాగ్నెట్ కాదు. సైన్స్ తెలుసుకున్నాడు తెలుసు కదా, అదేమవ్వాలా? రెపెల్ అవ్వాలా. సో మ్యాగ్నెట్ అంటే 2 మ్యాగ్నెట్స్ అయితే 2 ఒక పాయింట్లో అతుక్కుంటాయి. తిప్పితే ఏమవుతాయి? ఈ రెపెల్ అయ్యేది కరెక్ట్ టెస్ట్. సరైన నీతినే వెంబడిస్తున్నాం అంటానికి కరెక్ట్ టెస్ట్ ఏంటి తెలుసా? నీతి నిమిత్తము అవమానాలు, నింద, హింస. అది కాకుండా కంఫర్ట్, ప్రజాదరణ, కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేసే ప్రోగ్రాంలో ఉన్నామంటే మనం శాస్త్రుల నీతి, పరిశీలన నీతి